కాపు సమస్యలను పరిష్కరించాలని ముద్రగడ చేస్తున్న దీక్షకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. నిన్నటి వరకు ఉద్యమానికి దూరంగా ఉన్న కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. దీంతో ప్రభుత్వ వెన్నులో కొత్త వణుకు మొదలైంది. పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్న ముద్రగడపై విజయవాడ కేంద్రంగా తిట్ల పురాణాలు మొదలు పెడుతున్నారు అధికార పార్టీ నేతలు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి నారాయణ గంటాలు ముద్రగడ టాపిక్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. కాపు శాసనసభ్యులకైతే దొరికినప్పుడల్లా ముద్రగడ దీక్షపై విమర్శలు చేయాలని అధినేత నుంచి గట్టి ఆర్డర్స్ ఉన్నాయి. మరో మంత్రి రావెల ఒక అడుగు ముందుకేసి తనకు సంబంధం లేకపోయినా ముద్రగడ దీక్ష మరో 3 రోజుల్లో ముగిసిపోతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు తెలుగుదేశంకు పూర్తి మెజారిటీ ఇచ్చిన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ 2 జిల్లాలలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలంతా ఏకతాటిపైకి రాగా, ఇక పాలకపక్షంలోని కింది స్థాయి క్యాడర్తో పాటు ముద్రగడ ఉద్యమానికి మద్దతివ్వకపోతే తమకు మున్ముందు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అధికార పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడ ఆరోగ్యం నీరసిస్తున్న కొద్దీ పల్లెలో నాయకులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం ముద్రగడ ఇంటితో పాటు ఆయన ఉన్న హాస్పిటల్ పరిసర ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇంటెలిజెంట్ రిపోర్ట్ అంటూ అనేక ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తూ ముద్రగడ కుటుంబీకులతో పాటు వారి బంధువులను, ఆయా గ్రామాల ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముద్రగడ దీక్ష రోజులు పెరుగుతున్న కొద్దీ ఆయన మద్దతుదారుల సంఖ్య 2 తెలుగు రాష్ట్రాలు దాటి మొత్తం దేశంకి ప్రభంజనంలా పాకింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షతో ఉద్యమం తారాస్థాయికి చేరిందో, ఇప్పుడు ముద్రగడ దీక్ష అదే స్థాయికి చేరే వరకు బాబు సర్కార్లో కూడా కదలిక వచ్చేలా లేదు. కుల సంబంధ ఉద్యమాలు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగిస్తాయని చెప్తున్నా చంద్రన్న సర్కార్ మాత్రం అలర్ట్ అవ్వడం లేదు. రేపో మాపో తునిలాంటి ఘటన చోటు చేసుకునే వరకు ప్రభుత్వం మౌనంగా ఉండేలా ఉంది. ముద్రగడ ఉద్యమం వల్ల ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న కాపు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముద్రగడకు మద్దతు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ తమపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.